Hello, hi, and namaste. Myself Vishwaranjan Mohanty. In this podcast, we are going to discuss about low back pain. What is low back pain, how it comes, and what is its remedy. So today we have invited a guest to our podcast named Dr. Sitaram. So I'm here to share some important facts about low back pain, which is a very common problem. దానివల్ల ఏమవుతుందంటే మజిల్ సపోర్ట్ చేయలేక మన బాడీకి నొప్పి రూపంలో మనకి బయటికి వస్తుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఈ నడుము నొప్పి నాకు వచ్చింది, ఏదో పెద్ద జబ్బు ఉంది, ఇంకా నడవలేనేమో అనుకుంటూ ఉంటారు. అది చేస్తే చాలామందికి తగ్గిపోతుంది. అలా కూడా తగ్గది ఉన్న జాయింట్స్ కొంచెం స్టిఫ్ అవుతాయి, వాటిల్లో కొంచెం లూబ్రికేట్ అయ్యి మూమెంట్ వచ్చే వరకు కొంచెం పట్టేసినట్టుగా ఉంటుంది. చాలామంది నడుము నొప్పితో బాధపడేవారు ఎక్సర్సైజులు చేయకూడదేమో, ఎక్సర్సైజులు చేయకుండా ఉంటే వాళ్ళ నడుము నొప్పి తొందరగా తగ్గిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. ఎవరైతే బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటారో రెగ్యులర్గా కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేస్తూ. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ ద లో బ్యాక్ పెయిన్? డోంట్ థింక్ దట్ ఎక్సర్సైజ్ ఈజ్ బ్యాడ్. అవాయిడ్ prolonged sitting, avoid obesity, avoid junk food. Food, so that you will be active and the back will be mobile and you can enjoy your life. Thank you. Hello, hi, and namaste. Myself Vishwaranjan Mohanty. In this podcast, we are going to discuss about low back pain. What is low back pain, how it comes, and what is its remedy. So to know about the low back pain, so today we have invited a guest to our podcast named Dr. Sitaram. Dr. Sitaram is a renowned orthopedic surgeon in Visakhapatnam Amulya Hospital, and since he has 20 years experience in this field of orthopedic, as well as he has been treated many different kind of patients in orthopedic. So let's welcome Dr. Sitaram sir to our podcast. Sir, please welcome to our podcast. Thank you for having me here. I work in Visakhapatnam Amulya Hospital. I'm working as an orthopedic surgeon from last 20 years. So I'm here to share some important facts about low back pain, which is a very common problem. Thank you sir for coming to our podcast and sharing some information about the low back pain. So that will be very helpful for the viewers and the patient, those who are suffering with low back pain. So before sir asking about low back pain, sir, could you tell me what is the cause of low back pain? నడుము నొప్పి, లో బ్యాక్ పెయిన్ చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. మేము ఆర్థోపెడిక్ అవుట్ పేషెంట్లో చూసే 100 మంది పేషెంట్స్లో కనీసం 60-70 మంది నడుము నొప్పి, ఇంగ్లీష్లో లో బ్యాక్ పెయిన్ అంటాం, దీంతో వస్తూ ఉంటారు. చాలామందికి పెద్ద జబ్బు ఏమీ ఉండదు. మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే వాళ్ళ ఉన్న మజిల్స్ కొంచెం పట్టేయటం కానీ, లేదా మజిల్స్లో ఉండవలసిన స్ట్రెంగ్త్, నార్మల్గా వాళ్ళకు ఉండవలసిన స్ట్రెంగ్త్ ఉండకపోవటం వల్ల కానీ చాలామంది దీర్ఘకాలం నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. అది మెయిన్ కాజ్. తర్వాత కాజెస్, నడుల్లో ఉన్న ఎముకల మధ్యలో ఉన్న డిస్క్. నడుల్లో ఎలా ఉంటుందంటే నిర్మాణంలో ఒకదానిపైన ఒకటి పూసలు ఉంటాయి. ఆ పూసల మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ వెనకాల కాల్లోకి వెళ్ళే నరాలు అంటే నర్వ్స్ ఉంటాయన్నమాట. సో ఏమవుతుందంటే చాలామందికి ఏజ్ తోటి ఆ డిస్క్ మధ్యలో ఉండే స్పేస్లో ఉన్న డిస్క్ మెటీరియల్ కొంచెం వెనక్కి వచ్చి నర్వ్స్ మీద కంప్రెషన్ చేస్తుంది. చేసినప్పుడు కిందకి లాగినట్టుగా వస్తుంది. దాన్ని సయాటికా అంటాము. సో సయాటికా ఒక కారణం. మూడో కారణము ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్. ఏ టైప్లో ఇన్ఫెక్షన్ అవుతాయి? మామూలు ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ రావచ్చు, అది ఒక కారణము. నాలుగోది కొంతమందికి ఏదైనా ఫ్రాక్చర్స్, దెబ్బలు తగిలినప్పుడు అలాంటిది ఒక కారణము. కొంత రేర్గా ఏదైనా ట్యూమర్స్ కూడా రావచ్చు, కానీ అవన్నీ కూడా ట్యూమర్స్, ఇన్ఫెక్షన్ అనేవి కొంచెం రేర్ కాజెస్. మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే మజిల్స్ పట్టేయటము, మజిల్స్లో ఉండవలసిన స్ట్రెంగ్త్ లేకపోవటం వలన మనం దైనందిన కార్యక్రమాల్లో మనం కూర్చుంటాం, లేస్తాము. మనం కూర్చున్నంతసేపు మన నడుము నిటారుగా ఉండాలంటే మన మజిల్స్ పని చేయాలి. ఆ మజిల్స్లో ఉండవలసిన స్ట్రెంగ్త్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మజిల్ సపోర్ట్ చేయలేక మన బాడీకి నొప్పి రూపంలో మనకి బయటికి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్.
చాలామంది ఏమనుకుంటుంటారంటే ఈ నడుము నొప్పి నాకు వచ్చింది, ఏదో పెద్ద జబ్బు ఉంది, ఇంకా నడవలేనేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ ఎక్కువ మందికి, మెజారిటీ మందికి మజిల్ ఇంబ్యాలెన్స్, మజిల్ పట్టేయటం వల్ల వచ్చే నొప్పులకి తాత్కాలికమైన మందులేమో తాత్కాలికంగా వాడతాము, ఆ తర్వాత ఎక్సర్సైజులతోటి తగ్గిపోతుంది. సార్ చాలా పేషెంట్ నేను చూసాను. సో సపోజ్ దే ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్, ఫర్ 1-2 hours they are sitting for long time, and after when they started walking they are not able to make them straight properly, and for few steps or few minutes they are walking with bending their body forward, and after that they are able to make their body straight in postural correction. So on that case what is your advice? ఏమవుతుందంటే ఎనీ జాయింట్ మనం కదలకుండా ఉంచితే కొంచెం చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అవి కొంచెం టైట్ అవటం, జాయింట్ కొంచెం స్టిఫ్ అవటం జరుగుతుంది. అలా ముఖ్యంగా మార్నింగ్ లేవగానే లేదా ఒక అరగంట గంట కూర్చున్న తర్వాత లేచినప్పుడు కొత్త పోస్చర్కి బాడీ అలవాటు పడాలి, అది ఒక కారణం. రెండోది ఉన్న జాయింట్స్ కొంచెం స్టిఫ్ అవుతాయి, వాటిల్లో కొంచెం లూబ్రికేట్ అయ్యి మూమెంట్ వచ్చే వరకు కొంచెం పట్టేసినట్టుగా ఉంటుంది. సో ఇది కామన్, అది పెద్ద భయపడవలసిన అవసరం లేదు. ఎవరైతే బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటారో, రెగ్యులర్గా కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేస్తూ, ఎవరైతే మజిల్ స్ట్రెంగ్త్ని బాగా మెయింటైన్ చేస్తారో, అంటే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తోటి, వాళ్ళకి ఇలాంటి సమస్యలు తక్కువగా వస్తాయి. ఓకే సార్, ఏజ్ పెరిగినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, లేకపోతే ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగితే పాస్ట్లో ఏదో ఒకటి యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి దెబ్బ తగిలింది అంటే అలా ఇన్సిడెంట్ జరిగితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి? రెండు విధాలుగా కూడా కావచ్చు. జనరల్లీ ఏజ్తో అంటే యాక్చువల్గా మీరు గమనిస్తే నడుము నొప్పి ఏదో ఒక టైంలో నడుము నొప్పి రాని మనిషి ఎవ్వరూ ఉండరు. ఎవ్రీబడి విల్ హ్యావ్ బ్యాక్ ఏక్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ టైం. ఓకే. సో జీవితంలో ఎప్పుడు నడుము నొప్పి రాని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, మీరే గమనించవచ్చు. అదేవిధంగా నడుము నొప్పికి ఆపరేషన్ లాంటి పెద్ద ట్రీట్మెంట్లు చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది నడుము నొప్పి చాలా కామన్, ఓకే, దానికి ఆపరేషన్ చేయడం చాలా రేర్. ఓకే. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, 99% నడుము నొప్పులు ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న మాత్రలతోటి కానీ ఎక్సర్సైజ్తో కానీ తగ్గిపోతూ ఉంటాయి. సో విత్ ఏజ్ ఏమవుతుందంటే జాయింట్స్ కొంచెం స్టిఫ్ అవటం, జాయింట్స్లో ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అంటే వయసుతో వచ్చే మార్పులు, లైక్ ఇప్పుడు మన జుట్టు తెల్లబడుతుంది, స్కిన్ పాల్చిన పడుతుంది, వయసుతో మార్పులు ఏ టిష్యూలో అయినా కూడా కామనే. జుట్టు ఎలాగైతే తెల్లబడుతుందో అదేవిధంగా జాయింట్స్ కూడా కొంచెం దాంట్లో ఉండే కార్టిలేజ్ కొంచెం వీక్ అవటం ఇవన్నీ కామన్ కాబట్టి అవి వచ్చినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. అంటే దాని అర్థం జాయింట్ అన్నీ స్టిఫ్ అయిపోయి ఆఫ్టర్ 40 అందరికీ నడుము నొప్పి వచ్చి ఇబ్బంది పడతారని కాదు. బట్ ఇన్ జనరల్ 20sలో 20-30లో ఉన్నంత ఫ్లెక్సిబుల్గా బాడీ ఉండదు కాబట్టి కొంచెం నడుము నొప్పి అనేది 40 తర్వాత కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది, 40-50s వచ్చేటప్పటికి. బట్ అదేం జబ్బు కాదు, ఇట్స్ ఏ నార్మల్ డిజనరేషన్ ప్రాసెస్ ఆఫ్ ది బాడీ. అప్పుడప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. అందుకే నేను చాలామందికి చెప్తాను, చిన్న వయసులో మీరు 4-5 గంటలు ఏకదటిగా పని చేయొచ్చు, ఆ తర్వాత కూడా పని యాక్టివ్గా చేయొచ్చు. బట్ బాడీ ఏంటంటే మధ్యలో చిన్న బ్రేక్ అంటే పడుకోవాల్సిన అవసరం లేదు, చిన్న పాస్చర్ వేరియేషన్ అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఏ పర్సన్ స్లీప్ ఫర్ లాంగ్ టైమ్, సో ఆన్ దట్ కేసెస్ డూ యూ థింక్ he or she may get back pain? అంటే you mean if it is bed rest? Like yes, bed rest, not bed rest exactly. If a person, suppose right now they don't have no work to do, suppose they not know what to do, or they have plenty of time, so they get rest, sleeping, or doing more something. rest. Yeah, people who are mostly sedentary lifestyle, they also do get back pain because they are not used to taking movements and all. Prolonged rest also is not recommended. డాక్టర్స్, ఈ టైంలో చాలా మందికి సియాటికా ఇష్యూస్ ఉంది. సియాటికా అంటే ఏంటి కొంచెం మన వ్యూవర్స్కు చెప్తే దే విల్ అండర్స్టాండ్ వాట్ అబౌట్ ద సియాటికా అండ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ డూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాము, సయాటికాతో బాధపడుతున్నాము, నాకు ఏం చేసినా కూడా సయాటికా తగ్గట్లేదు అని కంగారు పడుతూ ఉంటారు. సయాటికా అంటే మన నడుములో
పూసలు ఉంటాయి, వరుసగా ఒకదానిపైన ఒకటి పూసలు ఉంటాయి. 2 పూసల మధ్యన డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్కి వెనకాల భాగంలో నుంచి నర్వ్స్ కాల్లోకి వెళ్తాయి అన్నమాట. ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ డిస్క్లో ఉన్న మెటీరియల్ కొంచెం వెనక్కి వచ్చి ఆ వెనకాల ఉన్న నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసినప్పుడు మనకి తుంటిలో నుంచి తొడ వెనక భాగంలో నుంచి కాల్లోకి లాగినట్టుగా నొప్పి వస్తుంది. దాన్ని సయాటికా అంటాం. ఎందుకంటే సయాటిక్ నర్వ్కి సంబంధించిన రూట్స్ మీద అది కంప్రెస్ చేస్తుంది కాబట్టి, సయాటిక్ నర్వ్ ఉన్న డిస్ట్రిబ్యూషన్లో నొప్పి వస్తుంది కాబట్టి దాన్ని సయాటికా అంటాము. ఈ సయాటికా అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఒకసారి వచ్చి సయాటికా అది తగ్గదేమో అని కంగారు పడుతూ ఉంటారు. 99% మందిలో సయాటికా వచ్చిన వాళ్ళకి కూడా మెడిసిన్స్ తోటి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి మెడిసిన్స్తో తగ్గకపోతే ఏ నర్వ్ అయితే కంప్రెస్ చేస్తుందో ఆ నర్వ్ చుట్టూతా సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అని ఒక ఇంజెక్షన్ చేస్తాము. అది చేస్తే చాలామందికి తగ్గిపోతుంది. అలా కూడా తగ్గని పక్షంలో కొంతమందికి సర్జరీ చేస్తుంటాము. ఇవాళ రోజున టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. సయాటికాకి కారణం ఎంఆర్ఐలో మేము చూసి ఆ స్పెసిఫిక్ నర్వ్ చుట్టూతా ఇంజెక్షన్ చేస్తే సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్, దాంతో కొంతమందికి తగ్గిపోతుంది. తగ్గని వాళ్ళకి చిన్న ఆపరేషన్ చేసి ఆ నర్వ్ కంప్రెషన్ అయ్యేదాన్ని ఫ్రీ చేస్తే నొప్పి తగ్గిపోతుంది. మళ్ళీ వాళ్ళు వాళ్ళ పని చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు. ఈ రిపీట్ అవుతాయి ఫ్యూచర్లో, ఆ సేమ్ పొరలు రిపీట్ అవుతాయి? అలా ఏం లేదండి. సయాటికా అనేది ఒకసారి వస్తే మళ్ళీ రావాలని అలా ఏం లేదు, రాకూడదని కూడా లేదు, కొంతమందికి రావచ్చు. ఓకే డాక్టర్ గారు, నౌ-ఎ-డేస్ చాలామంది ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు బ్యాక్ పెయిన్ కోసం. సో అది రిపోర్ట్ చూసి చాలా భయపడతారు. సో దానికి మీ సలహా ఏంటి? చాలామంది ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ బాగా విరివిగా అందుబాటులోకి రావటం వల్ల నడుము నొప్పి రాగానే వారంతట వారే ఎంఆర్ఐ చేయించుకోవటం కానీ, లేదా ఎవరన్నా డాక్టర్ సలహా మేరకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుంటూ ఉంటారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చే లోపు ఆ రిపోర్ట్లో ఉన్నవన్నీ చదువుకొని వాటిల్లో ఉన్న ఫైండింగ్స్ అన్నింటినీ గూగుల్ చేసి, లేదా ఆ రిపోర్ట్ని వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో పంపించేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చే లోపే వాళ్ళు చాలా కంగారు పడిపోయి ఉంటారు. నేను వాళ్ళకి ఇచ్చేది కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. నెంబర్ 1, 40 years తర్వాత ఏ మనిషికి ఎంఆర్ఐ స్పైన్ తీసినా కూడా చిన్న చిన్న మార్పులు ఉంటాయి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ నార్మల్ ఎంఆర్ఐ ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్. డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి. డీజనరేటివ్ చేంజెస్ అని ఇంగ్లీష్లో అంటాము. తెలుగులో ఏంటి? వయసు రీత్యా వచ్చే మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మనిషి ఫేస్ తాలూకా ఫోటోగ్రాఫ్ తీసి రిపోర్టింగ్ పంపించాం అనుకోండి, వాళ్ళ జుట్టు ఇంత శాతం తెల్లబడిందని, జుట్టులో ఉన్న వెంట్రుకల సాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ ద హెయిర్ తగ్గిందని, లేదా ముడతలు ఉన్నాయని మనం రిపోర్ట్ చేయొచ్చు. బట్ అవన్నీ నార్మలే కదా. 20లో ఉన్నట్టుగా 40లో ఏ టిష్యూస్ ఉండవు. అలాగే నడుములో కూడా ఎంఆర్ఐ తీసినప్పుడు ఒక ఏజ్ తర్వాత చిన్న చిన్న ఏజ్ రిలేటెడ్ చేంజెస్ చాలా ఉంటాయి. వాటిని చూసి కంగారు పడద్దు. అవన్నీ రిపోర్ట్లో వరుసగా రిపోర్ట్ చేస్తారు రేడియాలజీ డాక్టర్ గారు. అవన్నీ కూడా మీకు ఏదో జబ్బు అని మీరు కంగారు పడకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రిపోర్ట్ని మీరు ఎవరికైనా పంపించేటప్పుడు అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఆ రిపోర్ట్ చూసే డాక్టర్, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని చూడలేదు, ఓన్లీ రిపోర్ట్ని చూస్తున్నారు. సో మిమ్మల్ని చూడకుండా మీకు ఎక్కడ నొప్పి ఉంది, మీ నరాల పనితీరు ఎలా ఉందో చూడకుండా రిపోర్ట్ మీద ఒపీనియన్ ఇవ్వడం చాలా అవివేకమైన చర్య అవుతుంది. అంటే వాళ్ళు మీకు తప్పుడు సలహాలు ఇచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని వీలైనంత వరకు ఫోన్లో మీ రిపోర్ట్స్ పంపించేసి, నాకు ఇది ఏం చేయాలి, నాకు సైట్గా వచ్చింది, ఇదిగో నేను ఎంఆర్ఐ తీసుకున్నాను, నాకు లో బ్యాక్ పెయిన్ వచ్చింది, ఎంఆర్ఐ తీసుకున్నాను, నాకు దీనికి ఏం చేయాలో చెప్పు, సర్జరీ చేసుకోవాలా, మందులు వాడాలా, ఏదో చెప్పు అని అడుగుతుంటారు చాలామంది. మాకు కూడా రిపోర్ట్స్ పంపిస్తుంటారు. అది అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒక మనిషితో మాట్లాడి వారికి నొప్పి ఎక్కడుంది, ఎంత తీవ్రంగా ఉందని చూసుకొని వాళ్ళని పరీక్ష చేసి ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళ నరాలు, రక్తనాళాలు, కండరాల పనితీరు ఎలా ఉందో చూసుకొని ఆ తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్లో వాళ్ళ
టిష్యూస్, వాళ్ళ నరాల స్థితిగతులను చూసుకుని వీటన్నిటినీ బేరేజ్ వేసి మనం ట్రీట్మెంట్ చెప్పాలి తప్ప డైరెక్ట్గా ఎంఆర్ఐని చూసి చెప్పలేం. సో ఇంత ప్రాసెస్ ఉంది. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే నేను 5,000 పెట్టి ఎంఆర్ఐ తీస్తున్నాను కదా, ఈ ఎంఆర్ఐ బట్టి నాకు ఆపరేషన్ అవసరమా కాదా ఏంటి క్లారిటీ మొత్తం చెప్పేయాలనుకుంటారు. సో అలా అవదనమాట. ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ 40 years దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఎన్ నార్మల్ ఎంఆర్ఐ. సో డోంట్ వరీ అబౌట్ యువర్ ఎంఆర్ఐ ఫైండింగ్స్. లెట్ యువర్ డాక్టర్ హూ హ్యాస్ ఎగ్జామిన్డ్ యూ డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్, సజెస్ట్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. Many people today nowadays they are all before report coming they're going and checking with Googles. Yes. So that is a big mistakes and they're doing, and with that also they're getting fear, lot Yes. of fears. దట్ ఈజ్ దానికి ఇప్పుడు చాలా పేర్లు కూడా పెట్టారు. సైబర్ కాండ్రియా అని పెట్టారు పేరు, ఇడియట్ సిండ్రోమ్ అని పెట్టారు. ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు భయపడుతున్నారు. సో అది కూడా నేను చెప్తాను అందరికీ కూడా, మీ జబ్బుల్ని గూగుల్లో చేసేసి మీకు ఏదో జబ్బు ఏంటో తెలిసిపోయి అలా అవ్వదు. సో అలా కంగారు పడద్దు. దట్ విల్ యాక్చువల్లీ ఇంక్రీజ్ యువర్ ఫియర్. ఓకే. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే చాలామంది మీరు అన్నట్టు వాళ్ళకున్న సిమ్టమ్స్ని గూగుల్లో పెడితే గూగుల్లో ఏమొస్తుంది, ఇంటర్నెట్లోని అలార్మింగ్ రిజల్ట్స్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ అని కొట్టామనుకోండి, క్యాన్సర్ కావచ్చు కదా అని వస్తుంది. అది కరెక్టే, కానీ కాన్స్టిపేషన్ ఈజ్ సో కామన్, క్యాన్సర్ ఈజ్ సో రేర్. సో కాన్స్టిపేషన్ వచ్చిన అందరికీ క్యాన్సర్ రాదు కదా. అదేవిధంగా ఫీవర్ అని కొట్టామనుకోండి, ఏ కోవిడ్ అని రావచ్చు, బట్ అన్ని ఫీవర్లు కోవిడ్ కాదు కదా. సో అలార్మింగ్వి మన అటెన్షన్ని డ్రా చేసి ఫస్ట్ వస్తుంటాయి రిజల్ట్స్, అవి చూసి వీళ్ళు భయపడుతూ ఉంటారు. సో అది నాట్ అడ్వైజబుల్. చాలామంది నడు నొప్పికి ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి కొంచెం భయపడతారు. దీని గురించి కొంచెం చెప్పండి. చాలామంది నడుము నొప్పితో బాధపడే వాళ్ళల్లో మనం ఇందాక అనుకున్నట్లు ఆపరేషన్ చాలా తక్కువ మందికి అవసరం అవుతుంది. కానీ పేషెంట్స్ చాలామంది కొన్ని భయానికి గురవుతుంటారు. ఏంటంటే ఆపరేషన్ చేస్తే చాలా రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలని, లేదా ఒకవేళ మంచాన పడిపోతామేమో, మళ్ళీ నడవలేమేమో అని భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆధునికంగా మనం చేసే ఆపరేషన్స్లో అలా భయపడవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా ఆపరేషన్ తీసుకుంటే జనరల్గా మార్నింగ్ ఆపరేషన్ చేస్తే ఈవినింగ్కి వాళ్ళు నడిచి వెళ్ళిపోవచ్చు. చాలామంది ఆ రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మరి 2-3 వారాల్లో వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంఆర్ఐ లాంటి డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ రావటం వల్ల మేము చేసే సర్జరీ చాలా సింప్లిఫై చేయటం జరిగింది. ఏ నర్వ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ నర్వ్కే డైరెక్ట్గా వెళ్ళటము, అక్కడ ఉన్న డిస్క్ని జాగ్రత్తగా తీసేయటం వచ్చేయటం. సో మైక్రో డిస్కెక్టమీ అంటాము. అదేవిధంగా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే చాలా చిన్న కోతతోటి చుట్టూతో ఉన్న మజిల్స్ బోన్స్ తక్కువ ఎఫెక్ట్ అవుతూ సర్జరీ చేయటం జరుగుతుంది. కాబట్టి తొందరగా రికవరీ అయిపోతారు. రెండోది, ఇంకొంచెం పెద్ద ఆపరేషన్లు ఒక్కొక్కసారి స్క్రూస్ అవి వేస్తుంటాం. వాటిల్లో కూడా మేబీ ఒక 2-3 రోజులు కొంచెం వాళ్ళకి నొప్పి తగ్గే వరకు 1 day 2 days మ్యాక్సిమం బెడ్ రెస్ట్లో ఉంటారు తప్ప ఇన్ జనరల్ 4వ రోజు 5వ రోజుకి కొంచెం పెద్ద ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా నడవటం, ఒక 3-4 వారాల్లో వాళ్ళ పనులకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సర్జరీలో చాలా మంచి టెక్నాలజికల్ అడ్వాన్సెస్ రావటం వలన గత 25-30 ఏళ్లలోనూ నడుము నొప్పికి ఆపరేషన్ తర్వాత ప్రొలాంగ్డ్గా బెడ్ రెస్ట్ ఉండవలసిన అవసరం కానీ, లేదా వాళ్ళ పనికి వెళ్లకుండా ఎక్కువ రోజులు ఉండిపోవాల్సిన అవసరం కానీ తగ్గిపోయింది. అండ్ ఏదో అనుకోని అవాంతరాలు జరిగి కాంప్లికేషన్స్ అయితే తప్ప మంచాన పడిపోతారు అనే ఆప్షన్ కూడా లేదు. ఓకే సార్, ద పర్సన్ దోస్ ఆర్ సఫరింగ్ విత్ low back pain, they should go for exercises or not? What's your advice on that? Yeah, this is a very good and valid question. చాలామంది నడుము నొప్పితో బాధపడేవారు ఎక్సర్సైజులు చేయకూడదేమో, ఎక్సర్సైజులు చేయకుండా ఉంటే వాళ్ళ నడుము నొప్పి తొందరగా తగ్గిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. అది చాలా వరకు ఒక అపోహే, అంటే ఇట్స్ ఎ మిత్ అన్నమాట. అంటే స్పెసిఫిక్గా నడుల్లో కొన్ని పూసలేవో అరిగిపోయాయి లేదా ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్సర్సైజులు చేస్తే మూమెంట్ చేస్తే పెరుగుతుందేమో అనే
కండిషన్ ఉన్నప్పుడు తప్ప ఇన్ జనరల్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్. ఓకే. నాట్ ఓన్లీ దట్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్, ఎక్సర్సైజ్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ బ్యాక్ పెయిన్. ఏమవుతుందంటే ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మన మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ పెరుగుతాయి. నెక్స్ట్ జాయింట్స్ మూమెంట్స్ పెరుగుతాయి, బోన్స్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దానివల్ల మాటికి నడుము నొప్పి రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాము, ఇలా కూర్చున్నప్పుడు మన మజిల్స్, చుట్టూతో ఉన్న మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి నొప్పి రాకుండా మనం స్ట్రైట్గా కూర్చోగలం. మజిల్స్లో స్ట్రెంగ్త్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నొప్పి వస్తుంది అన్నమాట. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ exercises for the low back are important and everybody should do to prevent back pain. Yes. మేము దానికి కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తూ ఉంటాము. కామన్గా అంటే ఫ్లెక్సిబిలిటీ పెంచే ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ పెంచే ఎక్సర్సైజెస్, దాంతోపాటు వాళ్ళ డైలీ యాక్టివిటీలో కూడా జాగింగ్, వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగ్ చేసుకోవడం అలాంటివన్నీ చేయడం చాలా ఇంపార్టెంట్. They all help actually. So what are the exercises do you recommend for the sciatica patients? సయాటికా ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు, ఒక 5 రోజులు 10 రోజులు బెడ్ రెస్ట్ చెప్తాము. ఆ తర్వాత స్లోగా మూమెంట్స్, నార్మల్ యాక్టివిటీస్ అలౌ చేస్తాము. ఆ తర్వాత స్లోగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాము. చెప్పి అప్పుడు వాళ్ళని మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్కి తీసుకొస్తాం. అంటే గ్రాడ్యువల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ చేత పర్యవేక్షణలో వాళ్ళని మళ్ళీ నార్మల్ మూమెంట్స్, నార్మల్ స్ట్రెంగ్త్ వచ్చే వరకు చెప్తాము. ఆఫ్టర్ ద సర్జరీ హౌ మెనీ డేస్ దే షుడ్ గో ఫర్ ద ఫిజియోథెరపీ అండ్ డూ యూ రికమెండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ మొబిలైజేషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టీఎఫ్టీ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ మెషినరీ పార్ట్స్? కొన్ని రోజులు నడుము నొప్పి, మజిల్స్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు షార్ట్ వేవ్ డయాథెరపీ, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ లాంటివి వాడి వాళ్ళ మజిల్స్ని కొంచెం సూదెన్ చేయడానికి ట్రై చేస్తాము. సేమ్ టైము వాళ్ళ మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ పెంచుతాము అండ్ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతాము. ఇవన్నీ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఒక ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో చేసి వాళ్ళని నార్మల్ అయ్యేదానికి మనం హెల్ప్ చేస్తాం. ఇట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. సార్, వాట్ ఆర్ ద కామన్ మిత్స్ అబౌట్ లో బ్యాక్ పెయిన్? చాలామంది నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి కొన్ని అపోహలతో వస్తుంటారు. అంటే మేము చాలామంది పేషెంట్స్ చూస్తుంటాం కదా. నెంబర్ 1 అపోహ, మిత్, సార్ నేను అప్పుడు నాకు సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు ఇంజెక్షన్ వేశారు నడుల్లో, అప్పటి నుంచి నాకు నొప్పి వచ్చేస్తుంది అంటారు. ఓకే. సో అది తప్పు. అంటే ఇంజెక్షన్ వల్ల కాదు, మామూలుగా నడుము నొప్పి చాలామందికి ఉంటుంది కాబట్టి, అండ్ డెలివరీ తర్వాత కొంచెం పని అది ఎక్కువ అవటం వలన, పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం రావటం వలన కొంచెం నడుము నొప్పి వస్తుంది. అది కొంతమందికి ఏంటంటే అలా ప్రొలాంగ్ అవుతుంది అనమాట. వాళ్ళు సరైన ఎక్సర్సైజులు చేసి అవసరమైతే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ మెడికేషన్స్ యూస్ చేస్తే వాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. కానీ చాలామంది నాకు నడుము నొప్పి అప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకొకటి, మా ఇంట్లో పరుపు బాగాలేకపోవటం వల్ల పలానా పరుపు సూట్ అని అంటూ ఉంటారు. మరీ అబ్నార్మల్ పాస్చర్లో పడుకుంటే తప్ప జనరల్గా పరుపుల వలన అలాగా నడుము నొప్పులు ఏమీ రావు. సో దానికోసం అని చెప్పి ఏదో స్పెషల్గా చేయవలసిన అవసరం లేదు. ఇంకోటి కామన్గా అనుకునేది, ఎక్సర్సైజులు చేస్తే నడుము నొప్పి ఎక్కువైపోద్దేమో అనుకుంటారు. అది కూడా తప్పే. ఏదన్నా మీ డాక్టర్ గారు మీకు చూసి స్పెసిఫిక్గా పలానా ఎక్సర్సైజెస్ చేయొద్దు అని చెప్తే తప్ప ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్. ఎక్సర్సైజుల వల్ల నడుము నొప్పి ఏమీ రాదు. ఇంకొకటి కామన్గా అనుకునేది, నా ఎంఆర్ఐ రిపోర్ట్లో అది ఉంది, ఇది ఉంది అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. అలా కూడా భయపడవలసిన అవసరం లేదు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి ఎంఆర్ఐలో ఎంతో కొంత చిన్న చిన్న మార్పులు వయసు రీత్యా వచ్చేవి, ఇంగ్లీష్లో డిజనరేటివ్ చేంజెస్ అంటాము, అలాంటివి ఉంటాయి. కాబట్టి ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఓకే. దెర్ ఈజ్ వన్ మోర్ మిత్. చాలామంది ఏమనుకుంటారంటే, నడుము నొప్పి వచ్చింది కదా, నేను నేల మీదే పడుకోవాలి అనుకుంటారు. అలా ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకి మరీ గుంటగా అయిపోయేటువంటి నవ్వారు మంచాలు, నులక మంచాలు అలాంటివి లేవు. మనకున్న మంచాలు అన్నీ కూడా చెక్క మంచాలే ఎలాగూ. సో దాని మీద మీకు కంఫర్టబుల్ మ్యాట్రెస్ వేసుకుని పడుకోవచ్చు. కిందనే పడుకోవాలి,
లేకపోతే నడుము నొప్పి తగ్గదు అలా అని అనుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. Sir, even I have been gone through this one. So in my family, doctor suggested to sleep on the flat bed instead of using the soft bed. You should go for a flat bed. So is it advisable? Flat, there is no softness. Little bit of softness is okay. Unless there is a lot of foam and there is a lot of denting of the bed. అలా లేకుండా ఉంటే నార్మల్ బెడ్ ఈజ్ ఓకే. Okay. బాగా గుంటగా అయిపోయే బెడ్ అలా ఉంటే చాలా సాఫ్ట్, మరీ సాఫ్ట్ కాదు కానీ ఎనీ ఫర్మ్ మ్యాట్రెస్ ఇస్ గుడ్. ఫార్మ్ మ్యాట్రెస్. ఫర్మ్. Okay. Doctors, right now the peoples are living a sedentary lifestyle, and what kind of job they are doing? Maximum jobs they are doing sitting jobs. In software, in different companies, they are doing maximum time they're sitting jobs in front of the computer. So for them, any piece of advice from your side so that they'll be helpful? Yeah. Most people nowadays are into these IT professionals mostly, and many other people are involved in desk jobs where they sit for prolonged periods of time in front of a computer. So what I suggest them is, number one, have a proper height of the chair and height of the desk, and have a good chair which is giving you good support for the back. Number one. Number two, every 10-15 minutes try to change the posture of your neck and your back. You can just change like this, so that one group of muscles will relax, the other group of muscles will take care. Instead of sitting stiffly in one posture, a little bit of change, which most people will do anyway, involuntarily. Every 1 hour, 2 hours, you can take a small break. Every couple of hours, take a small walk and come back. Stretch actually and come back. And even sitting in the chair, they can do these exercises like turning the neck to one side, to other side, to up, to down, like that. That will actually relax the muscles of the back. And in the back also they can stretch like this. Okay. So that some muscles will take a break, some other muscles will help in maintaining the posture. Yes. The other thing which I advise them is to do regular physical activity. Most of the people now, they are not doing any physical activity like walking or jogging or exercises. So I suggest them to do some regular physical activity like yoga, or walking or running, or some gym related activities. And the other advice is that they should maintain good body weight. Body weight. A good number of people, because of sedentary lifestyle, increased in taking of carbohydrates, food, they're becoming obese. సో ఒబేసిటీ వస్తే మరి నడుము నొప్పి కూడా పెరుగుతుంది. సో అది కూడా తగ్గించుకోవాలి. Right, sir. So today we have discussed a lot about back pain, and I think viewers will get a lot of information regarding back pain. Doctors, as you told you before, that maximum patients, those who are suffering with low back pain, nothing to worry about that one. They have some minor issues on that. So, but could you please tell me what are the warning signs and how they will come to know that they should rush to you, or they'll go to the doctors to treat? Yeah. See, like I said, a good number of patients with suffering from back pain are actually not having a major disease. But like you said, there are certain warning signs. If at all they are having these warning signs, they should go to a doctor immediately. Number one, if the pain is increasing gradually. Number two, if the pain is not decreasing with rest. Okay. అంటే రస్ట్ తీసుకున్నా కూడా పెయిన్ తగ్గట్లేదు, లేదా మాత్రలు వేసుకున్నా కూడా పెయిన్ ఎక్కువైపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా వాళ్ళకి నడుల్లో నుంచి కాల్లోకి లాగుతున్నట్టుగా సయాటికా ఎక్కువైపోతుంది, లేదా కాల్లో తిమ్మిరి ఎక్కువ అవుతుంది, కాల్లో వేళ్ళు కదిలించలేకపోతున్నారు, నడక మారిపోయింది, యూరిన్కి వెళ్ళటం మోస్ట్కి వెళ్ళటంలో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, యూరిన్ తెలియకుండా అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటే నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యాయి అని గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా మరీ ఎక్కువ రోజులు నొప్పి ఉంది, తగ్గట్లేదు, జ్వరం వస్తుంది, జ్వరం
పెరుగుతోందన్నా కూడా తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. Nice information, sir. Sir, nowadays, the older patient basically they suffer low back pain more. ఎస్. So, what is your advice for them? మెనీ పీపుల్ ఏజ్ పెరిగేటప్పుడు కొంచెం వాళ్ళకి తరచుగా నడుము నొప్పి వస్తూ ఉంటుంది. అంటే వయసులో ఉన్న వాళ్ళకంటే కూడా తరచుగా నడుము నొప్పి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మజిల్స్, వాళ్ళ బోన్స్ కొంచెం వీక్గా ఉంటాయి కాబట్టి. సో ఓల్డర్ ఏజ్ గ్రూప్లో అంటే సీనియర్ సిటిజన్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నెంబర్ 1, రోజు ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేయాలి. వాళ్ళ మజిల్స్ని, వాళ్ళ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి వ్యాయామం హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా రోజు వాకింగ్, వ్యాయామం చేయటం వలన వాళ్ళ నరాల కోఆర్డినేషన్ అంటే నర్వ్ సిస్టమ్, మజిల్స్ అన్ని కోఆర్డినేట్గా పనిచేసి పడకుండా ప్లస్ వాళ్ళ బోన్స్ మీద ఎక్స్ట్రా లోడ్ పడకుండా ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. అండ్ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో కాల్షియం డిపాజిట్ తగ్గటం వలన కొంచెం నడుము నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా కూడా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మంచి ఫుడ్ తీసుకుంటూ యాక్టివ్గా ఉండాలి. వీళ్ళనంత యాక్టివ్గా ఉండే సీనియర్ సిటిజన్స్కి నడుము నొప్పి వలన తక్కువ బాధపడతారు. యాక్టివిటీ తగ్గించేసి చాలామంది ఏమనుకుంటారంటే, నాకు వయసు అయిపోయింది, నేను ఇంకా నడవకుండా జాగ్రత్తగా ఉంటే నొప్పి తగ్గిపోతుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ వయసుకి తగ్గట్టుగా ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి. వాళ్ళ వయసుకి తగ్గట్టుగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి. అప్పుడే సీనియర్ సిటిజన్స్ నడుము నొప్పి నుంచి ఎక్కువ రోజులు ఇబ్బంది పడకుండా త్వరగా కోలుకుంటారు. Yes. So as today we have discussed a lot of things and we came to know a lot of things about low back pain, and Dr. Sir has shared a lot of things about low back pain. So finally, just sir, for sake of our viewers, they should know what is your advice for the low back pain. నెంబర్ 1, నడుము నొప్పి లేని మనిషి ఉండరు. అందరికీ నడుము నొప్పి ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. నడుము నొప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చేసిందనో, టీబీ వచ్చిందనో, నాకు ఆపరేషన్ పడిపోద్దనో కంగారు పడవలసిన అవసరం లేదు. 90% మందికి ఎటువంటి మేజర్ ఇష్యూ ఉండదు. వాళ్ళకి చాలామందికి ఎటువంటి వైద్యము అక్కర్లేకుండానే తగ్గిపోతుంది. 98% మందికి ఆపరేషన్ అవసరం ఉండదు. ఇప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి మందుల వలన, ఎక్సర్సైజెస్ వలన, తర్వాత చిన్న ఇంజెక్షన్స్, రూట్ బ్లాక్స్ లాంటి ఇంజెక్షన్స్ వలన తగ్గిపోతుంది. నడుము నొప్పితో బాధపడే వారిలో కేవలం ఒక 100 మందిలో 2కి మాత్రమే ఆపరేషన్ అవసరం పడుతుంది. అంతే తప్ప దాని గురించి ఎక్కువ వరీ కాకూడదు. అదేవిధంగా నడుము నొప్పి వచ్చిన వాళ్ళ ఎంఆర్ఐ ఫైండింగ్స్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నడుము నొప్పికి నాకు నడుము నొప్పి ఎందుకు వచ్చింది, నాకు కాజ్ తెలియాలి, నాకు ఎందుకు వచ్చిందని చెప్పి వర్రీ కావద్దు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మీకు సరైన పరీక్షలు చేసి మీకు క్యాన్సరో, టీబీనో అలాంటి భయంకరమైనది ఏమీ లేదు. మామూలుగా మజిల్స్ పట్టేయటం వల్ల నడుము నొప్పి వచ్చింది, ఎక్సర్సైజ్ చేసుకోమంటే హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోండి, శుభ్రంగా తగ్గిపోతుంది. నెక్స్ట్, నడుము నొప్పికి గనక ఆపరేషన్ చేయవలసి వస్తే దానికి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా తక్కువ కోతతోటి తక్కువ రోజులు బెడ్లో ఉండటం, వీళ్ళని త్వరగా సాధారణంగా చాలామంది 2-3 వారాల్లో వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగే టెక్నాలజీ అంతా వచ్చింది. కాబట్టి ఒకప్పటిలాగా ఆపరేషన్ చేస్తే నెలల తరబడి బెడ్ మీద ఉండిపోవాలని అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకవేళ డాక్టర్ గారు ఆపరేషన్స్ సూచిస్తే దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. మీకు అంతగా ఒకసారి ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవచ్చు. అదేమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేస్తే నడుము నొప్పి పెరిగిపోద్దేమో, రెస్ట్ ఎక్కువ తీసుకోవాలేమో అనే అపోహలో ఉండొద్దు. బీ యాక్టివ్ యాజ్ పాసిబుల్ డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్. యాక్టివ్గా ఉంటూ మీ పని మీరు చేసుకోండి. ఎక్సర్సైజ్ యాక్చువల్లీ నడుము నొప్పిని తగ్గిస్తానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ బ్యాక్. So as today the final conversation is like that, to keep your back straight and good and make yourself comfortable and living a comfortable life, you should go do exercises, maintain an active lifestyle. Active lifestyle. Don't think that exercise is bad.
Avoid prolonged sitting, Prolonged sitting. Yes. avoid obesity, Obesity. avoid junk food, Food. Yes, food. so that you'll be active and the back will be mobile and you can enjoy your life. Yes. Thank you. Thank you.